హాయ్ ఫ్రెండ్స్, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన మజాకా సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. భార్య చనిపోయిన తర్వాత కొడుకు ఇబ్బంది అవుతుందని పెళ్లి చేసుకొని ఓ తండ్రి కొడుకు ఎదిగిన తర్వాత అతనికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. అయితే ఆ కొడుకు ప్రేమలో పడతాడు. అదే క్రమంలో తండ్రి కూడా ప్రేమలో పడతాడు. వీళ్ళిద్దరూ ప్రేమించిన అమ్మాయిలకి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ఎందుకు పడదు? కుటుంబాన్ని నిర్మించుకుందామని కలలుగంటున్న తండ్రి కొడుకులిద్దరికీ ఈ ఆడాళ్ళిద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. దాన్ని సాల్వ్ చేయడం కోసం ఏం చేశారు, వాళ్ళ కుటుంబాన్ని నిర్మించుకున్నారా లేదా అన్నదే కథ. ధమాకా లాంటి సినిమాని తీశాడు రవితేజను పెట్టి త్రినాథరావు నక్కిన. ఆ సినిమా భీమ్స్ అందించిన మ్యూజిక్ వల్ల, రవితేజ ఎనర్జీ వల్ల ఏదో అలా ఆడింది. కథలో లాజిక్ ఉండదు, ఇష్టం వచ్చినట్లు ఉంటాయి కథలు. చాలా సిల్లీగా అనిపించే సీన్లు ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాగే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఓకే పర్వాలేదు అనిపించిన, సెకండ్ హాఫ్ మాత్రం మనం ఊహించిన విధానంలోనే సాగి క్లైమాక్స్ కూడా ఏం జరుగుతుందో మనం ముందే ఊహించగలం. అలాగే జరగడం వల్ల ప్రేక్షకుడికి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఇంకొకటి, ఎమోషనల్ సన్నివేశాలు కానీ హార్ట్ టచింగ్ సన్నివేశాలు ఎక్కడ ఉండవు. ఇది కమర్షియల్ ఎంటర్టైనర్, ఇలాగే ఉంటుంది అనుకుంటే అది పొరపాటే. ప్రేక్షకుడికి సినిమా చూసి వచ్చిన తర్వాత బాలేదు అనే ఫీలింగ్ కాకుండా, అరే ఈ సీన్ చాలా బాగా తీశాడురా, ఈ సీన్లో కళ్ళంటి నీళ్ళు వచ్చాయి, ఇక్కడ భలే నవ్వుకున్నారా అన్నట్లు ఒక్క సీన్ కూడా చెప్పుకోవడానికి ఈ సినిమాలో లేదు. శ్రీనివాస్ రెడ్డి లాంటి కమీడియన్, రవిబాబు ఉన్నా అక్కడ జరిగింది ఏమీ లేదు. జబర్దస్త్ కమీడియన్ని ధమాకలో వాడుకున్నట్లు ఇందులో కూడా వాడుకోవడానికి ట్రై చేసినా ఫెయిల్ అయింది. లియోన్ జేమ్స్ అందించిన పాటలు ఎందుకు వస్తాయి ఎందుకు పోతాయో తెలియదు. పాటల ప్లేస్మెంట్ కూడా చాలా రాంగ్గా ఉంది, అవి బాగాలేదు కూడా. ఇక రీతు వర్మ ఇలాంటి పాత్రలు చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే, ఆమె కెరీర్కి ఏమీ ఉపయోగపడిన పాత్ర ఇది. అంశు చాలా రోజుల తర్వాత ఫారెన్ నుంచి వచ్చి చేసింది ఇదే, దీనికోసం ఎంత దూరం అనిపిస్తుంది. రావు రమేష్ పాత్ర కొంత చూడడానికి ఓకే అనిపిస్తుంది, అక్కడక్కడ పర్వాలేదు అనిపిస్తాడు, నవ్విస్తాడు. సందీప్ కిషన్ చాలా అద్భుతంగా చేయాల్సిన పాత్ర ఇది ఆయన మాత్రం చేయాల్సిన పాత్ర అన్నట్లేమీ లేదు. అతను ముందు సినిమాలు కూడా ఇలాంటివి చాలా చేశాడు. కొత్తగా చేయడానికి ఏమీ లేదు, చేయలేడు కూడా ఆయన. కాకపోతే ముందు సినిమాల కంటే కొంచెం ఫ్రెష్గా, యంగ్గా చూడటానికి బాగున్నాడు అనిపిస్తుంది ఈ సినిమాలో. అతను ఎంత ప్రయత్నించినా అతనికి ఎందుకు హిట్ రావట్లేదో అర్థం కాదు. సందీప్ కిషన్ హీరో రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్కి చాలా బాగుంటాడు. అతను విలన్గా చేస్తేనే పైకి వస్తాడు అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత కూడా. ఎందుకంటే అతని ఫేస్లో, అతని కళ్ళల్లో హీరోల్లో ఉండాల్సిన స్పార్క్ ఉండదు. ఇది కథ ప్రకారం చూసుకుంటే రవితేజ, ప్రకాష్ రాజ్, శృతి హాసన్ నటించిన బల్బు సినిమా గుర్తొస్తుంది అక్కడక్కడ మనకి. సందీప్ కిషన్కి కొంచెం ఊరటనిచ్చే సినిమా అయినా సూపర్ హిట్ అయిపోయి ఎరగదీసేసే సినిమా మాత్రం కాదు. పర్వాలేదు అనిపిస్తుంది అంతే. ఫోటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది, కలర్ కరెక్షన్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. టెక్నికల్గా రవితేజ సినిమాలు తీసినంత రేంజ్లో ఈ సినిమాని తీశారు. కానీ పీపుల్ స్టార్ అన్న పేరు వేసుకోవడం మాత్రం ఫుల్ కామెడీగా అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. ఎవరికి పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన స్టార్లు ట్యాగుల కింద వేసుకోవడం కామెడీగా అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన చేసిన సినిమాలు అలా ఉంటాయి. ఇక గ్లోబల్ స్టారు, న్యాచురల్ స్టారు, ఈ స్టార్ ఏంటిది పీపుల్ స్టార్, ఇవి వింటుంటేనే నవ్వు వస్తాయి. గ్లోబల్గా పేరు సంపాదించకపోయినా గ్లోబల్ స్టార్ వేసుకోవడం, న్యాచురల్గా యాక్టింగ్ రాకపోయినా అన్ని సినిమాల్లో ఒకేలా యాక్ట్ చేస్తున్నా సరే న్యాచురల్ స్టార్ అని వేసుకోవడం, ఇక పీపుల్స్ ఎవరు గుర్తించకపోయినా పీపుల్ స్టార్ అని వేసుకోవడం సందీప్ కిషన్ ఆలోచించాల్సిన విషయం. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. సరదాగా ఫ్యామిలీతో ఈ సినిమాని ఒకసారి అయితే చూడొచ్చు. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?